intimately you know your wife and your husband. నీ భార్యను కానీ భర్తను కానీ ఎంత అన్యోన్యంగా వెరుగుతావు కదా. That's not like a servant. ఒక సేవకురాలను ఎరిగినట్లు కాదు అది. You must distinguish between knowing a person and somebody serving you. కాబట్టి ఒక వ్యక్తి నీకు సేవ చేయటం వేరు, ఒక వ్యక్తిని తెలుసుకోవటం వేరు. So fellowship with God is not just serving him. దేవునితో సహవాసం చేయటం అంటే కేవలం ఆయనకి సేవ చేయటం మాత్రం కాదు. See, for a conference like this, ఇలాంటి కాన్ఫరెన్స్ మనం in our conferences in Bangalore, బెంగళూరులో కూడా మన కాన్ఫరెన్స్ చూసినట్లయితే so many people work day and night to get organize the whole thing. కాబట్టి ఇదంతా జరిగించడానికి అనేక మంది దివారాత్రములు పనిచేస్తూ ఉంటారు. Look at all those people who are cooking food for us. చూడండి మన కోసం వంట చేస్తున్న వారందరినీ. What a lot of good food they cook for 700-800 people. 700-800 మంది కోసం ఎంత మంచి ఆహారాన్ని వాళ్ళు వండుతున్నారో కదా. But do you think they'll go to heaven for that? అంటే దాని కోసం వాళ్ళు పరలోకం వెళ్తారని మీరు అనుకుంటున్నారా? Can they stand before the Lord and say, Lord, we cooked for 800 people every year? ఓ దేవా, ప్రతి సంవత్సరం 800 మంది కోసం మేము భోజనం చేసాం. Okay, come into God's kingdom. సరే, అయితే దేవుని రాజ్యంలోకి రా అంటాడా ప్రభు? లేదు. Same way, if you say we preached and we testified and we cast out demons, no, it is the same as cooking food. అదే విధంగా మేము సాక్ష్యం చెప్పాం లేకపోతే దయ్యాలను వెళ్ళగొట్టాం, అది ఎలా ఉంటుందంటే వంట వండినట్టే. So don't be impressed by a preacher who is a great servant. కాబట్టి ఏదో గొప్ప సేవకుడైనంత మాత్రాన ఒక బోధకుడిని చూసి మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. God is looking for a bride. దేవుడు పెండ్లి కుమార్తె కోసం చూస్తున్నాడు. Many people make that mistake. అనేక మంది ఇదే తప్పు చేస్తూ ఉంటారు. A servant does not have fellowship with you. ఒక సేవకుడు కానీ సేవకురాలు కానీ నీతో సహవాసం కలిగి ఉండలేదు. A wife has fellowship with you. కానీ భార్య నీతో సహవాసాన్ని కలిగి ఉంటుంది. In the Old Testament there were servants. No Old Testament person could say I am the bride of Christ. పాత నిబంధనలో వాళ్ళందరూ కూడా సేవకులే, నేను క్రీస్తు యొక్క పెండ్లి కుమార్తె అని ఎవరు చెప్పలేరు. Many believers are just like those old covenant people. అనేక మంది విశ్వాసులు కేవలం పాత నిబంధన వారి వలె ఉన్నారు. Every time they pray, the spontaneous word is Lord, not Father. వాళ్ళు ప్రార్థన చేసిన ప్రతిసారి కూడా ప్రభువా అని అంటారు కానీ తండ్రి అని అనరు. Yeah, that is his name. ఆయన పేరు అదే. But what relationship do you have? మరి ఏ సంబంధం ఉంది నీకు ఆయనతో? If my wife comes to me one day, నా భార్య నా దగ్గరికి వచ్చి ఒక రోజు and says, Mr. Poonen, I would like to talk to you. పూనెన్ నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. I say, why are you talking to me like that? Are you angry with me or something? ఏంది నా మీద కోపడుతున్నావు, ఎందుకు ఇలా పిలిచావు అంటాం. But that is when you go to God and say, oh God, దేవుని దగ్గరికి కూడా మళ్ళీ ప్రభువా దేవా అంటే అదే. If my son comes to me and says, Mr. Poonen, I want to talk to you. నా కుమారుడు నా దగ్గరికి వచ్చి పూనెన్ నీతో నేను మాట్లాడాలనుకుంటున్నాను. I say, why are you talking to me like that? ఎందుకు ఆ విధంగా నాతో మాట్లాడుతున్నావు నువ్వు? He'll say, Mr. Poonen, isn't that your name? అంటే నీ పేరు పూనెనే కదా మరి. Yeah, but I'm your father. కానీ నేను నీ తండ్రిని కదా. How do you talk to God? మరి దేవునితో ఎలా మాట్లాడతావు? Not what you are taught. You know, you can taught a robot, say father, 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 and the robot will say father. రోబోకి మనము తండ్రి 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 అని చెప్పమంటే ఒక రోజు తండ్రి అని అంటుంది అది. So I can tell you 100 times, say father, and you'll say oh father. కాబట్టి నేను 100 సార్లు మీకు తండ్రి తండ్రి అని అనమంటే మీరు కూడా అంటారు, కానీ అలా కాదు. A child automatically knows this is my father. ఒక బిడ్డకి తెలుస్తుంది తండ్రి అని. And when you know God, you will automatically say oh father. నిజంగా మీరు దేవుడిని ఎరిగినట్లయితే ఓ తండ్రి అని మీరు పిలవగలరు. నిజంగా. You know how little children say that? చిన్న బిడ్డలు అలా అంటూ ఉంటారు. How does it happen with us? మనతో ఎలా ఉంటుంది అది? Why is it they could not do that in the Old Testament? మరి పాత నిబంధనలో ఎందుకు వాళ్ళు చేయలేకపోయారు? This is one mark of fellowship with God. దేవునితో సహవాసం కలిగి ఉండడానికి ఒక గుర్తేది. Spontaneously I know God is my father. నాకే తెలుస్తుంది దేవుడు నా తండ్రి అయి ఉన్నాడని. And so I have no fear. నాకు భయమే ఉండదు, ఇంకా I have no anxiety. నాకు చింత ఉండదు. I sometimes use this example. కొన్నిసార్లు ఈ ఉదాహరణ నేను చెప్తూ ఉంటాను. Supposing a man has got 4 or 5 children. 4-5 పిల్లలు ఉన్నారు అనుకోండి. And then he adopts one boy from an orphanage to be his child. అనాథాశ్రమం నుంచి ఒక వ్యక్తిని దత్తతగా తీసుకున్నారు అనుకోండి, ఇంకో అబ్బాయిని. He's not his real child. ఆయనకు పుట్టినవాడు కాదు. But he adopts him and tells him, I love you just like I love my other 5 children. కానీ దత్తత తీసుకొని నా 5 బిడ్డల వలె నిన్ను కూడా ప్రేమిస్తున్నానని చెప్తే. He was in an orphanage for 5 or 6 years. 5-6 సంవత్సరాలు అనాథాశ్రమంలో పెరిగాడు. He knows I'm not the real child of this father. నేను ఈ వ్యక్తికి పుట్టినవాడిని కాదని తెలుసు ఆ అబ్బాయి కూడా. He's a good man. He's accepted me into his house. కానీ నేను ఎంతో మంచి వ్యక్తి కాబట్టి నన్ను ఉండనిస్తున్నాడు, వాళ్ళ ఇంట్లో నన్ను తీసుకున్నాడు. Supposing one day he breaks something in the house. ఒకనొక రోజు ఇంట్లో ఏదో పగలగొట్టాడు అనుకోండి. Maybe some valuable thing. He accidentally breaks it. ఏదో ప్రమాదవశాత్తు ఒక విలువైన దాన్ని పగలగొట్టాడు. And he can't sleep at night. ఆ రాత్రి నిద్ర పట్టదు అబ్బాయికి. He sits up in his bed. కూర్చొని బెడ్ మీద 2 o'clock in the morning. అర్ధరాత్రి 2 గంటలకు. And his father comes to him and says,
Why aren't you sleeping? ఆ తండ్రి వచ్చి అడుగుతాడు, ఎందుకు నిద్రపోవట్లేదని. Because I'm afraid you'll throw me out of the house because I broke that thing. నేను దాన్ని పగలగొట్టాను, ఇంట్లోంచి పంపించేస్తామని భయంగా ఉంది. No, this real child never feel like that. కానీ నిజంగా ఆయన కొడుకు అయితే ఆయన అంత బాధపడ్డు. Real child, even if he puts the house on fire, he knows his father will still accept him. కానీ ఆ నిజమైన కొడుకు అయితే ఇల్లు తగలబెట్టినా కానీ మా నాన్నే అని అనుకుంటాడు అబ్బాయి. But adopted child, కానీ దత్తత తీసుకున్న వ్యక్తి, I'm not a real child. నేను ఆయనకు పుట్టిన వాడిని కాదు, He may get angry with me and throw me out. నా మీద కోపపడి నన్ను ఇంట్లోంచి బయట పంపిస్తాడేమో. Many of you, I'll tell you the truth. నేను సత్యం చెప్తున్నాను, And you see if I'm not speaking the truth. ఒకవేళ నేను నిజం చెప్తున్నానో కాదో మీరే చూడండి. You don't know God like that. దేవుడిని ఆ విధంగా మీరు ఎరుగరు. You're afraid one wrong thing he does, he'll throw you out. ఏదో ఒక చిన్న తప్పు చేయగానే దేవుడు నన్ను తోసేస్తాడేమో. You know what you lack? మీకు ఏది కొదువుగా ఉందో తెలుసా? You lack the Holy Spirit filling your heart. పరిశుద్ధాత్ముడు మీ హృదయాన్ని నింపే విషయంలో ఎంతో కొదువుగా ఉంది మీకు. See Romans 8. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం చూడండి. It says here, ఇక్కడ ఏం చెప్పబడిందంటే verse 15. 15వ వచనం, You have not received a spirit of slavery leading to fear again. ఏలైనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ, but your spirit of adoption by sons, by which you cry out, Abba, Father. దత్త పుత్రాత్మను పొందితిరి, ఆత్మ కలిగిన వారేమైనా అబ్బా తండ్రి అని The మొరపెట్టుచున్నాము. Spirit Himself testifies we are the children of God. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. Who tells you you are a child of God? నువ్వు దేవుని బిడ్డవని ఎవరు చెప్పారు నీకు? Oh, Brother Zach told us. జాగ్ గారు చెప్పారు మాకు. Useless. అది వ్యర్థం. The Holy Spirit, it says, must tell you. ఇక్కడ ఆత్మ తానే మన ఆత్మతో చెప్పాలి. No man told me I am a child of God. నేను దేవుని బిడ్డ అని నాకే మనిషి చెప్పలేదు. No man told me God is my father. దేవుడు నా తండ్రి అని నాకే మనిషి చెప్పలేదు. Not even a verse in the Bible. బైబిల్లో ఏ వచనం కూడా చెప్పలేదు నాకు. Your father gives a written certificate signed, you are my son. ఏ తండ్రి ఇస్తాడు నువ్వు నా కుమారుడు అని సర్టిఫికేట్ ఇస్తారు ఎవరైనా? That's not the way. ఆ విధంగా కాదు. The Holy Spirit comes within and tells me God is your father. పరిశుద్ధాత్ముడు నాలోనికి వచ్చి దేవుడు నీ తండ్రి అయి ఉన్నాడని చెప్పాడు. My dear brothers, sisters, నా ప్రియ సహోదరి సహోదరులు, do you know God like that? మీరు దేవుడిని ఆ విధంగా ఎరుగుదురా? Can you say that God is your close friend to whom you can go anytime? దేవుడు నా ప్రియమైన స్నేహితుడు, నేను ఎప్పుడైనా ఆయన దగ్గరికి వెళ్ళగలనని చెప్పగలరా మీరు? That is what the Holy Spirit does. పరిశుద్ధాత్ముడు అదే చేస్తాడు. You can come to 100 conferences, you cannot experience that. మీరు 100 మీటింగులకు వచ్చినా కానీ దాన్ని అనుభవించలేరు. You need to be filled with the Holy Spirit. మీరు పరిశుద్ధాత్మతో నింపబడవలసిన వారై ఉన్నారు. See, the early Christians, they did not have conferences like this. ఆది క్రైస్తవులను మనం చూసినట్లయితే వాళ్ళకి ఎలాంటి కాన్ఫరెన్స్లు లేవు. They were persecuted so much they had to run for their lives, hide in a cave and all types of places. వాళ్ళ అనేక హింసల ద్వారా వెళ్ళి పారిపోయి అక్కడ ఇక్కడ దాక్కోవాల్సి వచ్చింది. But how is it they were so bold in their witnessing? మరి వాళ్ళు సాక్ష్యం ఇచ్చేటప్పుడు అంత ధైర్యంగా ఎలా ఇవ్వగలిగారు? Because they had the Holy Spirit. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు. And the Holy Spirit told them, God is your father. పరిశుద్ధాత్ముడే వారికి చూపించాడు, దేవుడు మీ తండ్రి అయి ఉన్నాడు. They never went to any conference but they knew God is their father. వాళ్ళు ఏ కాన్ఫరెన్స్ కి వెళ్ళలేదు కానీ దేవుడు వాళ్ళ తండ్రి అయి ఉన్నాడని వాళ్ళు ఎరిగారు. We depend so much on meetings and conferences. మన మీటింగ్స్ మీద కాన్ఫరెన్స్ మీద ఎంతో ఆధారపడుతూ ఉంటాం. That is good. అది మంచిదే. Supposing there's no more conference in Hyderabad from this year onwards. ఉదాహరణకి ఇంక ఈ సంవత్సరం నుంచి హైదరాబాద్ ఏ కాన్ఫరెన్స్ ఉండకపోతే Will you become a backslider? మీరు వెనక్కి దిగజారిపోతారా? మరి Is your growth dependent on conference? మీ ఎదుగుదల కాన్ఫరెన్స్ మీద ఆధారపడిందా? Like going to the petrol station and getting petrol into your scooter or car? మేము పెట్రోల్ బంక్ వెళ్ళి మనం పెట్రోల్ పోయించుకుంటాం. No, we must have a connection with God. దేవునితో నేరుగా సంబంధాన్ని కలిగి ఉండాలి.